అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఈరోజు హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము నెహెమ్యా గ్రంథము 10వ అధ్యాయము 39వ వచనము చదువుకుందాము. ఇశ్రాయేలీలను, లేవీలను, ధాన్యమును, కొత్త ద్రాక్షారసమును, నూనెను సేవ చేయు యాజకులను, ద్వారపాలకులను, గాయకులకును వాటిని తీసుకొని ప్రతిష్ఠితములగు ఉపకరణములుండు మందిరపు గదులలో ఉంచవలెను. మా దేవుని మందిరమును మేము విడిచిపెట్టము. యెహోవా నిబంధన మందసము మోయుటకును, యెహోవా సన్నిధిని నిలుచుటకును, ఆయనను సేవించి ఆయన నామమును బట్టి దీవించుటకును లేవీ గోత్రపు వారిని ఆ కాలమున ఏర్పరచుకొనెను. కాబట్టి యెహోవా సహోదరులతో పాటు లేవీలకు స్వాస్యము పొందలేదు. ఎందుకనంటే దేవుడే వారికి స్వాస్యమని నీ దేవుడైన యెహోవా వారితో చెప్పినట్లు యెహోవాయే వారికి స్వాస్యము. కాబట్టి వారు అందరితో పాటు స్వాస్యాన్ని పొందలేదు. అప్పుడు ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయం 14వ వచనంలో మనం ఒక మాట చూసుకుంటే, ఆకాశము మహాకాశము భూమియు ఉన్నదంతయు నీ దేవుడైన యెహోవావే. అయితే యెహోవా నీ పితరులను ప్రేమించి నీ యందు ఆనందపడి సమస్త జనులలో వారి సంతానమైన మిమ్మును నేటి వలె ఏర్పరచుకునేను. కాబట్టి వీరిని ప్రభువు ఏర్పరచుకున్నాడు. కాబట్టి వారికి స్వాస్యము ఇయ్యలేదు. కానీ ఇప్పుడైతే వారు ఇక్కడ నెహెమ్యాలో మనము చూసుకున్నట్లయితే 37వ అధ్యాయంలో, ఇది కాక మా పిండిలో ప్రథమ ఫలములోను ప్రతిష్టార్పణములు సకల విధములైన ఫలములు ద్రాక్షారసము నూనె మొదలైన వాటిని మా దేవుని మందిరపు గౌనులోనికి యాజకుల యొద్దకు తెచ్చినట్లుగా మా భూమి పంటలో 10వ వంతు లేవీల యొద్దకు తీసుకొని వచ్చినట్లుగా ప్రతి పట్టణంలోనూ మా పంటలో 10వ వంతు ఆ లేవీలకు ఇచ్చినట్లుగా నిర్ణయించుకుంటుమి. కాబట్టి లేవీలుకి అన్నిటిలో వారు 10వ భాగం ఇచ్చుట నిర్ణయించుకున్నారు. అవి మందిరంలోనికి తీసుకొని వచ్చినప్పుడు అంటే వారికి ఏ కొరత లేకుండా సర్వ సమృద్ధి వారు స్వాస్యం పొందకపోయినప్పటికీ మనము చూస్తున్నాం. ప్రేమగల తండ్రి యేసయ్య, నీ కొందనాలు సహాయపడి నడిపించమని, నీ మందిరాన్ని మేము విడిచిపెట్టుకున్నట్టుకు సహాయపడమని యేసుక్రీస్తు నామములో వేడుకున్నాం.